హలో అండి, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, వదిలేసాను దాన్ని. వెళ్ళినాయి వదులు, కింద వదిలి చూద్దాలకి. మొన్న మా ఊర్లో తిరణాలు జరిగితే మా అబ్బాయి అండి రిమోట్ కార్ అంటది. అంతేనా? అదేనమ్మా కొనుక్కున్నాడు. చూడండి, దాన్ని పెట్టి ఆడుకుంటున్నాడు. భలే తిరుగుతుందండి అదైతే. అమ్మ నడవకుండా నడుస్తుంది అది. భలే వెళ్తుందండి అదే. గుద్దుకాకు బ్యాక్ రాని, వెనక రాని. ఇంకొచ్చేసి వంట అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా కర్రీ వచ్చేసి నేనైతే మామిడికాయ ఉంది కదా, దీన్ని అయితే పచ్చడిలా చేయాలి. ఇంకా టమాటా ఉంది, టమాటాలను కూడా ఎండుమిరపకాయలు టమాటా పచ్చడి ఈ రెండు చేస్తానండి నేనైతే. ఇంకా చూడండి, ఇక దీన్ని అయితే ఇప్పుడు తురిమేసి ఇక పచ్చడి అయితే చేస్తాను. ఇది తురిమిన తర్వాత చూపిస్తానండి. ఇదైతే ఇదిగో చూడండి, దీన్ని అయితే పైన చెక్కు అయితే తీసుకున్నా. ఇక దీన్ని అయితే తురుముకుంటానండి. తురుముకొని ఇక ఎమ్మంటే ఇక రోట్లోనే దంచడం లాంటివి ఏం అవసరం లేదు. తురిమామనుకోండి చిన్నగా వచ్చింది కదా తురుము. ఇక తురుముని ఎమ్మటనే తాలింపులో వేసుకుంటే ఇది బాగుంటుంది పచ్చడి. మామిడికాయ పచ్చడి తురిమి ఇక తాలింపు వేస్తాను. మామిడికాయ పచ్చడిలాగా బాగుంటుందండి, రోటి పచ్చడిలాగా. దీన్ని అయితే తురుముకుంటాను. ఓకేనా మరి? ఇదిగోండి చూడండి, దీన్ని అయితే తురుములా చేశానండి. ఒక్కాయే కదా, ఇంకా కొంచెం అయింది. ఇది ఒక పూటకైతే వచ్చింది ఇది. దీంతో పాటు వచ్చేసి నేను ఇంకొక పచ్చడి అయితే చేస్తాను. ఎండుమిరపకాయలు టమాటాలు వేయించి ఎండుమిరపకాయ టమాటా పచ్చడిలాగా చేస్తాను. ఇంక ఈరోజు ఈ మామిడికాయ తురుము పచ్చడి అయితే చేస్తాను. చూడండి ఎంత బాగుందో, జ్యూసీగా ఉందండి. చూస్తుంటేనే ఇప్పుడు ఒట్టిదే పుల్లగా ఒట్టిదే స్పూన్ తినేయాలన్నంత అనిపిస్తుందండి. అంత బాగుంది, పుల్లగా జ్యూసీగా ఉంది. ఇంకా దీన్ని అయితే పచ్చడిలాగా తాలింపు అయితే వేస్తానండి. రోట్లో అయితే దంచట్లేదు, తురిమాను దీన్ని అయితే నేను. ఇంకా దీన్ని అయితే తాలింపు వేస్తాను. కరివేపాకు అయితే చెట్టు దగ్గర వెళ్ళేసి కోసుకొస్తానండి. ఎందుకంటే 2 పచ్చళ్ళు అయితే చేస్తున్నాను కదా ఈరోజు నేను. ఇక 2 పచ్చళ్ళలో కావాలి కదా, అందుకోసం కొంచెం కరివేపాకు అయితే ఇగో 2 రెబ్బలే ఉన్నది రెమ్మలో. ఇంకా ఇదైతే సరిపోదు, అందుకోసం నేనైతే చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఇక కొంచెం ఎక్కువగా కోసుకొస్తాను. ఎండుమిరపకాయలు టమాటా పచ్చడి కూడా తాలింపు చేయాలి కదా, ఇంకా అందుకే ఇక సరిపోదని చెప్పేసి నేనైతే చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నానండి. ఇంకా తీసుకొచ్చిన ఎమ్మంటనే ఈ పచ్చడి తాలింపు చేస్తాను. మళ్ళీ అందులో మా బాబు స్కూల్ టైం కూడా అవుతుందిలేండి. తను మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళాలి. ఎందుకంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ స్కూల్లోని సెంటర్ అయితే ఉంటుందండి, సెంటర్ పడిద్ది పిల్లలకి 10th వాళ్ళకి. ఇక అందుకే మార్నింగ్ సెక్షన్ వాళ్ళకి ఇక ఉంటుంది కదా ఎగ్జాము. ఇక ఆఫ్టర్నూన్ నుంచి వీళ్ళకి మధ్యాహ్నం నుంచి అయితే స్కూల్ అయితే స్టార్ట్ అయిద్దండి. తను అయితే పంపించాలి, అందుకే వంట అయితే చేయాలి. ఇక చూడండి, టిఫిన్ అయితే చేశాను. ఇక అన్ని గిన్నెలు వేసాను, ఇంకా షింకులోని రుద్దలేదు. ఇంకా వంట అయితే చేసిన తర్వాత ఈ గిన్నెలు అయితే కడిగేసుకొని బట్టలు అయితే స్నానం చేసాను. మళ్ళీ మార్నింగ్ చేసాం కదా, ఆ బట్టలు ఉన్నాయి అవన్నీ కడిగేసుకోవాలి. చూడండి, మామిడికాయలు అయితే తురుముకున్నాం కదా. ఇక దీని ఎమ్మటనే ప్రాసెస్ వచ్చేసి దీనికి కారం ఉంటుంది కదా, కూరలో కారం ఉంటుంది కదండి మనకి రెగ్యులర్గా వాడుకునే కారం ఉంటుంది కదా. ఇక దీన్ని అయితే యూజ్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఎక్కువ అనుకోండి, 2-3 కాయలు అయితే కొంచెం ఎండుమిరపకాయలని ఏం చేసి ఇక దాన్ని కొంచెం కారపొడిలా పట్టి ఆ పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెమే కదా, ఇక ఎందుకులని చెప్పేసి కూరలో కారం అయితే ఉపయోగిస్తానండి. ఇంకా నూనె తాలింపులు అన్నీ రెడీగా ఉన్నాయి కదా, ఇంకా కర్రీ ఇక తాలింపు అయితే చేస్తాను. ముందు నేను వచ్చేసి కరివేపాకు అయితే కోసుకొచ్చుకుంటాను. చూడండి, కరివేపాకు అయితే కోసుకోవటానికి అయితే వచ్చానండి. మా పూల చెట్లు చూడండి, మా అమ్మ అయితే ప్రతిరోజు సాయంత్రం పూట ఇక్కడ చెట్లకి నీళ్ళు పోయటం, ఇక ఇదంతా శుభ్రంగా ఓడవటం అదంతా చేసిద్ది. ఇక టమాటాలు కాపు అయితే అయిపోయింది. చూశారు కదా, మీకు చాలాసార్లు చూపించా, బాగా పెద్ద పెద్ద కాయలు కాసాయి. ఇక వంకాయలు కూడా అయిపోయినాయి, కాకరకాయలు చిక్కుడుకాయలు అవన్నీ అయితే అయిపోయినాయి. ఇక పువ్వులు చూడండి, అబ్బా
గుత్తులు గుత్తులు అయితే పోస్తున్నాయండి కనకాంబరాలు అయితే. చూసారు కదా చెట్లు నిండా. మొన్న కోసిన సండే రోజా, శనివారం సాయంత్రం కోసిన. మళ్ళీ నేను సండే కదా ఒక్క రోజులోనే మళ్ళీ చూడండి ఎన్ని పూలు అయితే వచ్చినాయో. ఒక్క రోజులోనే మళ్ళీ చెట్ల నిండా పూలు అయితే వచ్చినాయి. చూడండి ఎంత బాగున్నాయో. కనిపిస్తుంది కదా మీకు దగ్గరగా. బాగున్నాయి పువ్వులు మాత్రం. చూసారు కదా పువ్వులు అవన్నీ చాలా బాగున్నాయి కదా. ములక్కాయలు చూడండి, ఇప్పుడే చెట్టుకైతే ములక్కాయలు. ఇదిగో చూడండి కరివేపాకు మళ్ళీ ఇప్పుడే మంచిగా ఆకంతా బాగా వస్తుందండి. చెట్టు అంతా పాడైపోయింది మొన్న, మొత్తం ముదురాకులాగా అసలు చెట్టు అంతా ఎండిపోయి ఆకు అసలు బాగాలేదు. కొంచెం ఇప్పుడే ఇగురులు వచ్చినాయి చెట్టుకు అయితే. బాగుంది, ఫ్రెష్గా ఉంది. చూడండి కరివేపాకు నాకు ఎలా ఉంటే మంచి మంచి ఆకులు కోయబుద్ధి అయిద్దండి. వీటిలలో ఏరేరి మంచి మంచిగా కోస్తాను నేనైతే. కొంచెం ఇప్పుడు 2 పచ్చళ్ళు అయితే చేయాలి, కొంచెం ఎక్కువగానే కోస్తాను. ఇదిగోండి మంచి మంచి లేత లేత ఆకులు ఫ్రెష్గా ఉన్నాయి. అయితే ఆకులు అయితే రోడ్డు అమ్మడు కదా, ప్రతి ఒక్కళ్ళు ఎవరు లేకుండా చూడటం. ఆకులు అంతా ఆగమాగం అండి ఈ చెట్టు అంతా. అసలుకి ఎవరు పడితే వాళ్ళు చెట్ల మీద కూడా చేతులు వేయకూడదు కదా, అలాగా ఎవరు పడితే వాళ్ళు. ఇక రోడ్డు అమ్మట కదా మనకి, ఇది ఓపెన్ ప్లేస్ లాగా. ఇంకెవరు పడితే వాళ్ళు కోసిపోతూ ఉంటారు. మనం చూడం కదా, మేము అట్లా లోపలికి ఉంటాం కదా. ఇంకా చెట్టు అంతా ఆగమైపోయింది. ఓకేనా మరి. ఇక చూడండి ఆకైతే కోసాను కరివేపాకు. ఇక దీన్ని అయితే తాలింపు అయితే చేయాలండి. కరిపేక కడేళ్ళను మనం చూడండి. అటే పన్నానా నీళ్ళు రావట్లేదు కదా, పయేస్తాను పదా మోటరు. ట్యాంకులోనైతే నీళ్ళు అయిపోయినాయండి. నీళ్ళు అయినా రావట్లేదు చూడండి. తర్వాత కడుగుతానులే, ఇప్పుడే వస్తున్నాయి చూడండి. ఎంత శుభ్రం కడిగేసుకుంటే ఓకేనా. బాండీ అయితే పెట్టేసుకుంటాను. బాండీ పెట్టేస్తే పచ్చడి అయితే చేయాలి. ఎండుమిరపకాయలు టమాటా పచ్చడి అయితే చేస్తాను. ఇంకొక కాయ ఉంటే బాగుండేదండి, మామిడికాయ. కొంచెం పచ్చడి అయితే ఎక్కువగా వచ్చేది, కాకపోతే చాలా తక్కువగా ఉంది ఇప్పుడైతే. ఇది కాయ ఎవరో ఇచ్చిన కాయలే అండి, మనకి ఇంట్లోని కొనకాయ ఏం కాదు. కొంటే ఒక 2 3 కొనుక్కునేవాళ్ళం. ఇంకా ఇది ఎవరో ఇచ్చింది కదా, ఇంకొక కాయ ఈ పూటకి అయితే వచ్చిందిలే. ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఇదైతే. ఎండుమిరపకాయలు దంచుకొని చేస్తే చాలా బాగుంటుందండి. కాకపోతే కొంచెమే కదా, ఇక మంట అయితే హైలో ఉందో తగ్గించుకుంటా. తాలింపులు ఎల్లిపాయలు ఉంటే బాగుంటుందండి వేసుకుంటే. ఎల్లిపాయలు లేనట్టున్నాయి ఇంట్లోనే, ఎట్లా 2 ఉన్నట్టున్నాయిలే. 2 3 ఎల్లిపాయలు దంచేసుకు పైన కచ్చపచ్చగా లేవు, ఇవే ఉన్నట్టున్నాయి. లేవులే ఇవే, ఇంక 2 ఉంటే బాగుండేది. ఇంకా చూడండి
వేరే పచ్చళ్ళకి కూడా కావాలి, ఒక 2-3 ఉంచుకుంటాను అవి దానికి, దీనికి ఒక 2-3. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. కచ్చపచ్చ మామూలుగా ఇట్లాగా ఎండుమిరపకాయలు అయితే తీసుకుంటాను. హడవడి సారీ, ముందు తాలింపులు అయితే వేసుకుంటా. తాలింపులు కొంచెం ఎక్కువగా ఉంటేనే తింటుంటే సూపర్గా తగులుతీ, క్రంచీగా కరకరలాడిద్ది పచ్చడి అయితే తింటుంటే చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఇవి వేగినాయి కదా, వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను. తాలింపులు వేగినాయి కదా, కొంచెం లైట్గా పసుపు వేసుకుంటే బాగుంటుంది. లైట్గా పసుపు కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది చూడండి, కొంచెం టేస్ట్ కోసం. వేగింది కదా ఇదంతా తాలింపు, క్రిస్పీగా వేగాలి. క్రిస్పీగా వేగితే కరకరలాడతాయి అన్నమాట. కొంచెం హైలో పెడతాను. ఇదిగోండి, వేగాయి కదా, ఇలాగా కొంచెం సిమ్లో పెట్టేస్తాను. చూడండి, సిమ్లో పెడదామంటే గ్యాస్ ఆగిపోద్దండి. సిమ్లో పెడితేనే కొంచెం సిమ్లో చూసుకొని, కరివేపాకు ఉందిగా, కరివేపాకు వేసుకుంటున్నా. ఇది ఉంది కదా, మామిడికాయ తురుము ఉంది కదా, మామిడికాయ తురుము వేసుకుంటున్నా. ఇది ఉంది కదా, దీంట్లోనైతే కొంచెం కారం అయితే వేస్తాను. కారం ఉంటుంది కదా, మన కూరలో కారం ఉంటుంది కదా, ఇదైతే వేసుకుంటున్నాను. కొంచెం పులుపు కదా, కారం ఎక్కువగా పట్టిద్ది. ఓకేనా మరి, చూసుకొని సరిపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు అండి. కారం అయితే వేసుకోవచ్చు ఇంకొంచెం. కారం ఉంది కదా, కారాన్ని బాగా కలుపుకుంటే ఒకసారి బాగుంటుంది. కొంచెం ఎక్కువే పెట్టిద్దండి కారం, పులుపు కదా, పుల్లగా ఉంటుంది. వేడి రైస్లో వేసుకొని తింటే ఉంటుంది కదా, కొంచెం పట్టిద్ది అనుకుంటా. టేస్ట్ ఒక్కరా చూస్తాను. చూడండి, ఇంత ప్రాసెస్ చేశాను. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ది మర్చిపోయా, అస్సలు మెయిన్ ఇంపార్టెంటే మనకి ఇది ఉప్పు. ఓకేనా, కొంచెం అయితే కారం పట్టిద్దండి లైట్గా. పులుపుకి వచ్చేసి కారం ఉప్పు ఉంటేనే టేస్ట్ పచ్చడి, లేకపోతే దానికి ఉన్న టేస్టే పోద్ది.
కొంచెం మగ్గించుకుంటే చూసారు కదా ఎంత ఆయిల్ ఉందండి అక్కడ నూనె మొత్తం పీల్ చేసుకుంది, పచ్చడి పీల్ చేసుకుంది. కొంచెం అంత ఆయిల్ అయితే పట్టిద్ది. కొంచెం అంత ఆయిల్ వేస్తాను లైట్గా. ఓకే, వేడి వేడి రైస్లో తింటే ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఎమ్మి ఎమ్మి మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఓకేనా, నేనైతే అన్నం తినేటప్పుడు చూపిస్తాను మీకైతే. ఓకేనా, కొంచెం అయితే మగ్గాలి. ఇలా కలిపేసుకుంటే అసలు మొత్తం మెల్ట్ అయిపోద్దండి. ఇది అసలు ఏమి లేదు, రోటి పచ్చడిలాగా మెత్తగా కొంచెం కచ్చపచ్చగా ఉంటే బాగుంటుందిలే. కానీ నేను ఇలా తురివేసానులేండి, తురివేసాను కదా, చూడడమే మెత్తంగా ఉంది, బాగుంది. ఓకేనా, దీన్ని అయితే మగ్గించుకుంటాను. ఒక్క సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గిస్తాను. ఆయిల్ పైకి తేలేదాకా ఇట్లాగ పైకి వచ్చేసిందండి, కనిపిస్తుంది కదా మీకు. అదరిన చివర్లు అమ్మటి అలాగ మొత్తం పైకి రావాలి, అప్పుడు పచ్చడి మగ్గినట్టు. ఓకేనా, ఫైనల్గా అప్పుడు చూపిస్తాను. ఇక చూడండి, మా అబ్బాయికి అయితే అన్నం అయితే పెట్టానండి. ఇక వేడి వేడిగా ఉంది, టైం అయితే అయిపోయింది. ఇక ఫాస్ట్ కలిపేసుకొని పెట్టాలి తనకైతే. హడవడి నాన్న, లేట్ అవుతుంది నాన్న, ఫాస్ట్ తినాలమ్మా. తెచ్చుకో మామిడికాయ పచ్చడి అయితే వేసి పెట్టాము అబ్బాయికి అయితే. తిని ఒక్కరే తిని చూడు, నోరు గట్టిగా తెరవాలి. వేడిగా ఉందా, కాలుతుందా?